యా జోస్న గారు ఈ విషయంలో మీరు ముందే ప్రకటించేసుకున్నారంట వెంకటరెడ్డి గారు అంటాం. మీరు గెలిచేటువంటి సీట్లన్నీ మీరు ముందు ప్రకటించేసుకుని మీకు అవకాశాలు లేని చోట మిగతా పార్టీలకు అవకాశం ఇచ్చారనేది వెంకటరెడ్డి గారు చేస్తున్నారు. సునీల్ గారు మళ్ళీ మీరు తప్పుదోవ పడుతున్నారు. లేదు, వాళ్ళు గెలిచే సీట్లు అన్న వాళ్ళు బీజేపీ వాళ్ళు అసలు దేనికి పనికిరాని సీట్లు మాకు ఇస్తారని వాళ్ళు అన్నారు. ఎవరన్నా మీరు అది దాన్నే ఒక్కని ఇచ్చారు కదా. ఇప్పుడు నేను దాన్ని ప్రస్తావించాను. యా మీరు చెప్పిన దానికి చాలా తేడా ఉంది. మీరు చెప్పే వర్షన్కి నేను చెప్పిన దానికి చాలా తేడా ఉంది. ఓకే, సో మీ మీద వేసుకోవట్లేదు, బీజేపీ వాళ్ళు అన్నారని అంటున్నారు. ఓకేనా, రైట్. ఇప్పుడు మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ మేడం. యా అయితే ఇప్పుడు ఏదైతే వెంకటరెడ్డి గారు మాట్లాడారు, సరే వాట్ ఎవర్, ఇప్పుడు లెట్స్ నాట్ గెట్ ఇన్ టు చేంజింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మీరు అన్నటువంటి మొట్టమొదటి అంశం ఏదైతే ఉందో సునీల్ గారు, మేము పొత్తులో ఉన్నాం. ముందరగా జనసేన మేము పొత్తులో ఉన్నాం. మేము 99 క్యాండిడేట్లను మేము అనౌన్స్ చేసినప్పుడు, జనసేనతో మేము పొత్తులో ఉండి 99 క్యాండిడేట్లను అనౌన్స్ చేసినప్పుడు కేవలం తెలుగుదేశం జనసేన పార్టీ మాత్రమే పొత్తులో ఉన్నాయి. అప్పుడు బీజేపీ తోటి మా పొత్తు ఇంకా ఫైనలైజ్ అవ్వలేదండి. మేము ఎన్టీఏ కూటమిలో అప్పుడు ఇంకా జాయిన్ అవ్వలేదండి. సో అప్పుడు ఇటు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కావచ్చు, అటు జనసేన అధినాయకత్వం కావచ్చు, కలిసి కూర్చొని డిసైడ్ చేసినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము అనౌన్స్మెంట్ ఇచ్చాం. సీట్లు డిసైడ్ చేసాం. ఎవరు కంటెస్ట్ చేయాలనేటువంటిది ఏ పార్టీ అయినా వాళ్ళంతటి వాళ్ళు డిసైడ్ చేస్తారండి. ఇప్పుడు మేము 130, 130, 120, 140 ఎన్నైతే మేము పోటీ చేయాలనుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజున మేము ఆ పర్టిక్యులర్ స్థానాల్లో ఎవరిని పోటీకి పెట్టాలి అనేటువంటిది మా పార్టీకి ఒక విధి విధానం ఉంటుంది కదండి. అలానే ఆ రోజున 23, 24 సీట్లు ఏవైతే జనసేన అనుకున్నారో వాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించి ఎవరిని నిలబెట్టాలి అనేటువంటిది వాళ్ళకి విధి విధానాలు ఉంటాయి. అలానే ఇప్పుడు ఎప్పుడైతే మేము బీజేపీ తోటి అలయన్స్ లోకి వెళ్ళామో, ఇప్పుడు ఎవరినైతే మేము నిలబెట్టాలి అని అనుకుంటారో అది బీజేపీ ఇష్టం సార్. అక్కడ కూడా మేము వెళ్తామా ఏంటి? ఇది మరీ బాగుంది. వాళ్ళకు ఒక కమిటీ ఉంటుంది. మా పార్టీకి ఎలా అయితే కమిటీ ఉంటుందో వాళ్ళకి ఒక కమిటీ ఉంటుంది. కానీ డిసైడ్ ఏం చేస్తారు అంటే ఏ సీట్లు ఎవరు చేస్తే బాగుంటుంది అనేటువంటిది మాత్రం ఒక అలయన్స్ లో ఉన్నాం కాబట్టి ముగ్గురం కూడా డిసైడ్ చేసుకునే చేస్తాం. అది ఎవరు ఇండివిజువల్ గా చేయడానికి ఉండదండి. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మనం పిఠాపురం విషయంలో చూడలేదా, చిన్నపాటి డిసెంట్ చూడలేదా? అవును, అలా ఎలా ఇస్తారండి జనసేనకి అని అందరం చూడలేదా? కానీ తర్వాత మా పార్టీకి సంబంధించినటువంటి వర్మ గారే లేదండి అదే పిఠాపురాన్ని మేము బంగారు పళ్ళలో గెలుపుగా తీసుకెళ్లి మేము జనసేనానికి ఇస్తామని చెప్పలేదా? సో ఈ చిన్నపాటి ఉంటాయండి, ఉండకుండా దాన్ని పట్టుకొని పాపం లాగి ఎన్ని రోజులు. సరే, లెట్స్ నాట్ ఎంటర్ ఇంటూ దాట్ ఆల్సో. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, తెలుగుదేశం మార్చింది కదా అంటే, అవును సార్ మేము అధికారంలో లేవు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, 5 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నామని చెప్పుకుంటున్నారు, మేము బ్రహ్మాండమైనటువంటి పని చేశామని చెప్పుకుంటున్నారు, ప్రజల్లో మాకు అసలు అయ్య బాబోయ్ ఎంతో ఆదరణ ఉందని చెప్పుకుంటున్నారు, మేము మంచి చేస్తేనే మాకు ఓట్లు వేయండి అని చెప్పుకుంటున్నారు, మేము బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నాం అని చెప్తున్నారు, 175/175 ఎందుకు గెలవం మేమని చెప్పుకుంటున్నారు. అలానే అసలు మేము ఎక్కడ క్యాండిడేట్లను మార్చమని చెప్పింది కూడా వాళ్లే సునీల్ గారు, మేం కాదు చెప్పింది. సో అందుకని ఎప్పుడైతే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమన్వయకర్తలని అదని ఇదని చేంజ్ చేసినప్పుడు ఒక పాయింట్ ఎందుకు రేజ్ అయిందంటే మీరే కదా అన్నది అనేటువంటి ఒక పాయింట్ రేజ్ అవుతుంది కదా. అండ్ ఇక్కడ ఇందులో చూడండి, ఇంట్రాస్టేట్ ట్రాన్స్ఫర్లు 2 కలిపి తీసుకొచ్చారు. ఎక్కడో బళ్ళారి నుంచి ఉన్నటువంటి క్యాండిడేట్ ని కూడా తీసుకొచ్చారు. సో అగైన్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఈవెన్ ఎంటర్ ఇంటూ దాట్ ఆల్సో. నేను ఏమంటానంటే మీ పార్టీ విధానం మీకుంది, మా పార్టీ విధానం మాకుంది. మా పార్టీ ఇవాళ రోజున ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్నాం కాబట్టి కూటమికి సంబంధించినటువంటి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మేము ముందరికి వెళ్తాం. చిన్నపాటివి ఏమన్నా అలకలున్నా, చిన్నపాటివి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా సరే చాలా సమర్థవంతంగా మేము వాటిని రూప్ మాపుకొని ముందరికి వెళ్ళిపోతాం. ఎస్, వినబిలిటీ ఇస్ ది క్వశ్చన్, నో డౌట్ అబౌట్ దట్, అబ్సల్యూట్ గా నో డౌట్ అబౌట్ దట్. మేము ఏ ఒక్క ఛాన్స్ తీసుకోదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఇవాళ ఛాన్స్ తీసుకుంటే నష్టపోయేది తెలుగుదేశమో జనసేనో బీజేపీ కాదండి, నష్టపోయేది ప్రజలు. 5 సంవత్సరాలుగా అదే జరుగుతుంది. అందుకని మేము ఖచ్చితంగా ఛాన్స్ తీసుకోం. ఎవరు ఏమనుకున్నా సరే ఛాన్స్ తీసుకోం. మేము అవుట్ రైట్ గా చెప్తున్నాం కదా, వినబిలిటీ ఇస్ ది ఆస్పెక్ట్. ఖచ్చితంగా వినబిలిటీ ఇస్ ది ఆస్పెక్ట్, వెదర్ ఇట్ ఈస్ ఫర్ భారతీయ జనతా పార్టీ ఆర్ జనసేన ఆర్ తెలుగుదేశం పార్టీ. వినబిలిటీ అనేటువంటిది ఖచ్చితంగా ఒక ఆస్పెక్ట్. దాంతో పాటుగా ఇందాక నేను ఇంకో విషయం కూడా ఏం చెప్తున్నానంటే సునీల్ గారు, దాంతో పాటుగా ఖచ్చితంగా ఇప్పుడు కొంతమంది సీనియర్లకు మా దగ్గర కూడా సీటు దక్కలేదండి. మా దగ్గర కూడా సీటు దక్కలేదు కొంతమంది సీనియర్లకి. మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులకు కూడా సీటు దక్కలేదు. ఒక్కొక్కసారి దట్ హ్యాపెన్స్.
దాన్ని మేము సమర్థవంతంగా వాళ్ళతోటి మేము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, మా అధినాయకత్వం వాళ్ళని కన్విన్స్ చేసుకున్నారు, ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పాం. వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. ఈవెన్ జనసేనలో కూడా ఆ ప్రాబ్లం ఉంటే పవన్ కళ్యాణ్ గారు దాన్ని అడ్రస్ చేస్తున్నారు, బీజేపీలో కూడా ఆ ప్రాబ్లం ఉంటే బీజేపీ అధినాయకత్వం దాన్ని అడ్రస్ చేస్తారు. రైట్, పొత్తులో భాగంగా 175 మంది. సునీల్ గారు 3 పార్టీలు కలిసిన మాకే మేము ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి పాప ఊరికి ఎత్తి చూపించేటువంటి వాళ్ళకి వాళ్ళ పార్టీలోనే సింగిల్ పార్టీ కదా, అవును, పురులు సింహాలు కదా, మరి వాళ్ళకే రోజుకొక తలనొప్పి, ఈ క్యాండిడేట్ మాకొద్దంటే ఈ క్యాండిడేట్ మాకొద్దని చెప్పి. నియోజకవర్గాలలో మంచి చేస్తే కాదండి, ఇప్పుడు మీరు నిజంగా మంచి చేస్తే మేము ప్రజలకి మంచి చేసాం, చాలా మంచి చేసాం, చాలా అభివృద్ధి చేసాం ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీని అని అనుకున్నప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిని మీరు ఎందుకు మారుస్తున్నారు అనేటువంటిది ప్రజలు అడుగుతారు కదా. మంచి చేశారని మీరు చెప్తున్నారు కదా, మా పర్ఫార్మెన్స్ చాలా బాగుందని మీరు చెప్తున్నారు కదా, సో అలాంటప్పుడు ఖచ్చితంగా అడుగుతారు కదా. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అసలు అసెంబ్లీలో చిటికలేసేసి రంకెలేసేసి మాట్లాడాడు కదా, మరి ఆయన ఆ రోజు మరి ఆయన్ని మీరు తీసుకెళ్లి మూడు జిల్లాల మరి అడిగితే కూడా తప్పంటే ఎలాగండి? మీరు చెప్పినటువంటి మాటకే మేము అడిగాను తప్పించి ఇంకేమీ లేదు. ఇక్కడ మా పార్టీ అంటారు, అవును మేము ప్రతిపక్షంలో ఉన్నాం, డెఫినెట్ గా మా సమీకరణాలతోటి మేము చేంజ్ చేస్తున్నాం క్యాండిడేట్స్ ని. నేను మళ్ళీ చెప్తున్నాను, చిన్న పార్టీ ఏదన్నా డిసెంట్ మా పొత్తులో ఉన్నా సరే, అటు బీజేపీ అధినాయకత్వం కావచ్చు, జనసేన అధినాయకత్వం కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కావచ్చు, వీఆర్ వెరీ క్లియర్. ఓకే, శ్రీనివాస్ పట్నాయక్ గారు, we will convince for the better of the state of Andhra Pradesh. yes so comments lo ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రజల కోసం ఆలోచిస్తున్నారు ఇవాళ రోజున, ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల కోసం ఆలోచిస్తున్నారు ఇవాళ. రైట్, మీరు వస్తే చంద్రముఖి సంబంధించినటువంటి రాజ్యం వస్తుందనే, లేదంటే సమ్ కామెంట్స్ అయితే వైసీపీ నుంచి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి, చంద్రముఖి కావాలా లేదు రాష్ట్ర ప్రజలకి. 5 ఏళ్ల నుంచి ఇవాళ 5 ఏళ్ల నుంచి చూస్తున్నది అపరిచితుడు రాజ్యం, మర్చిపోయారా మీరు? రైట్, ఈ సినిమాలకు సంబంధించిన ప్రభావం రాజకీయాల్లో బాగా ఉంటుంది.